ఓ ఐఆర్ఎస్ అధికారి ఉపాధి హామీ కూలీగా మారారు. దినసరి కూలీలతో కలిసి పనికి వెళ్లారు. రోజంతా సాధారణ కూలీగా గడిపారు. ఐఆర్ఎస్ అధికారి ఉపాధి హామీ పనికి వెళ్లడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఆయన పనులు చూసి రావడానికేం పోలేదు. కూలీలతో కలిసి పని చేయడానికే వెళ్లారు. ఉన్నతాధికారులు అంటేనే హంగు ఆర్భాటాలుంటాయి. అయితే ఇవేవి లేకుండా సాధారణ వ్యక్తిగా ఓ సివిల్ సర్వెంట్ ఉపాధి హామీ పనులు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరు సౌత్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనరేట్లో జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ వింగ్ కమిషనర్గా పనిచేస్తున్నారు సందీప్ బాగా. నిన్న నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతుంటే అక్కడికి వెళ్లారు. తాను ఉపాధి కూలీగా మారిపోయారు. కూలీలతో కలిసి ఇంకుడు గుంతలు తీశారు, మట్టి తట్టలు ఎత్తారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు కూలీలతో కలిసి పనిచేశారు. నవ్వట్లేగా మరి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్కి చెందిన సందీప్ సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. చదువులో చురుగ్గా ఉండే సందీప్ సివిల్ సర్వీస్ పరీక్ష రాసి ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన సందీప్ నిడారంబరంగా ఉంటారు. సామాన్యుల మాదిరిగా సాధారణ జీవితం గడపాలని ఆయన భావిస్తుంటాడు. హైదరాబాద్లో జరిగిన సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ సమావేశంలో పాల్గొనడానికి వచ్చారు. సమావేశం తర్వాత సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి సందర్శించారు. గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో పనిచేసి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. వారితో మధ్యాహ్న భోజనం చేసి బతుకమ్మ కూడా ఆడారు. కూలీలతో కలిసిపోయి ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం కూలీలు మహిళల స్వయం ఉపాధికి ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి వారికి అవగాహన కల్పించారు. సామాన్య వ్యక్తిలా తమతో కలిసి కూలి పనిచేయడం ఆనందంగా ఉందని కూలీలు చెబుతున్నారు. సందీప్ కూలీలతో కలిసి పనిచేయడం ద్వారా వారిలో ఆత్మగౌరవం, భరోసా పెరగడంతో పాటు స్వయం ఉపాధి దిశగా వారంతా ఆలోచించేందుకు దోహదపడుతుందని పలువురు ప్రశంసిస్తున్నారు. మరి